జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 28వ తారీఖు ఆదివారం నుండి 2025 అక్టోబర్ నెల 4వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో శుక్రకేతువులు, కన్యలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలకు లాభాలకు అవకాశం ఉంది. పంచమములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టములో రవి సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, జన సహకారము, మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభములో రాహు సంచారం ఉంది. ఎప్పటిలాగే నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి మీకు కనిపిస్తుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు కానీ, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కానీ, భూవాహన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఒక గట్టి పోటీని కూడా సృజన సహకారంతో మీరు అతి సులభంగా విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు. షష్టంలో కుజ సంచారం ఉంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. కొంతమంది జనాల సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మనసుకు ఇబ్బంది కలిగితే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి సందర్భంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, జీవిత భాగస్వామి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచారం ఉంది. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. అధికారులతో కూడా మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది.
అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. అనవసరమైన విషయాల్లో తలదూసి అశాంతికి గురయ్యే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటప్పుడు ఎర్రటి పండ్లను శనివారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ, బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకుంటారు. ఒకానొక కార్యక్రమంలో మీకు సన్మానం జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. తృతీయంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌనంగా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి. అనవసరమైన వాదోపవాదాలకు దిక్కండి. భగవంతుని మీద భారం వేయండి. మౌనంగా మీ కార్యక్రమాల మీద మనసును లగ్నం చేయండి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలను సుందరకాండ పారాయణము చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు నవగ్రహ దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం, నమస్కారం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గుర్తింపు, పెద్దల సహకారంతో ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశం ఉంది. పదోన్నతులు కూడా అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో గొడవలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. శుక్రవారం రోజు స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు సంతోషం కలిగే విధంగా ప్రవర్తన ఉంటుంది. కొన్ని సంఘటనలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. సప్తంలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు.
దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలువలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారం కూడా బాగుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయుల కలయిక మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అనుకోకుండా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీకు శుభవార్తను అందుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి వారంలో అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలువలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను లాభాలను అందుకోండి. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలం చేకూరే విధంగా ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆదాయము తెచ్చుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతోషకర పరిస్థితి, చదువుల విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. దశములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ కుటుంబంలోని పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.